Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your current affairs faculty. Without any further delay, let's start our session. Before getting into the session, there is a small request. ఈ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో జిఎస్టీ కౌన్సిల్ గురించి నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్ గురించి కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ చాలా మందికి గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రే, బ్లాక్ వీటి మధ్య డిఫరెన్సెస్ తెలియట్లేదు. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఈ రెండు టాపిక్స్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. సో దట్ ఈస్ ద రీజన్ వై అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కావాలని అనుకుంటే 1.25 కానీ 1.5 స్పీడ్లో పెట్టుకొని మొత్తం చూడండి. So let's start our discussion with question number 1. Consider the following statements regarding the GST Council and its role in determining tax slabs. Okay na? So GST Council gurinchi question anamata. So let's look at the options first. The GST Council was established under Article 279A of the Indian Constitution through 101 Constitution Amendment Act 2016. Okay na? So 101 Constitution Amendment Act ద్వారా మనం ఒక ఆర్టికల్ని తీసుకొచ్చాం. అది ఆర్టికల్ 279A. సో దాని ప్రకారం మనం GST Councilని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ సర్వ్స్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్. సో ఫినాన్స్ మినిస్టరే జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్ అని చెప్పి అంటున్నారు. ఓకే. ద ఓటింగ్ పవర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ 1/3 వైల్ ద స్టేట్స్ కలెక్టివ్లీ హ్యాడ్ 2/3 ఆఫ్ ద టోటల్ ఓట్స్. సో ఈ జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్ ఉంటారు కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమంది ఉంటారు, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కూడా ఉంటారు. సో ఇక్కడ ఓటేజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ వచ్చేసరికి 1/3 అండ్ రిమైనింగ్ అన్ని స్టేట్స్ యొక్క షేర్ వచ్చేసరికి 2/3 అని చెప్పి అంటున్నారు. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్, డెసిషన్స్ రిగార్డింగ్ జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ రిక్వైర్స్ ఏ 2/3 మెజారిటీ ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఇన్ ద జిఎస్టీ కౌన్సిల్. సో ట్యాక్స్ స్లాబ్స్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలన్నా, డెసిషన్ తీసుకోవాలి అన్నా సరే ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఆ ఓటింగ్ అనేది సక్సెస్ఫుల్గా పాస్ అవ్వాలి అంటే 2/3 మెజారిటీ కావాలి అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ని సాల్వ్ చేసి నెక్స్ట్ స్లైడ్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఎస్, 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 279A తీసుకొచ్చాము. సో దీని ద్వారా మనం జిఎస్టీ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్ వచ్చేసరికి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ఇది కరెక్టే. ఓకే. అండ్ ఓటింగ్ షేర్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి 1/3 ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి 2/3 ఉంటుంది, ఇది కూడా కరెక్టే. బట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో డెసిషన్ పాస్ అవ్వాలి అంటే ఇక్కడ 2/3 మెజారిటీ అంటున్నారు, ఇది ఇన్కరెక్ట్. ఇట్ రిక్వైర్స్ 3/4 అనమాట. ఓకేనా. సో 2/3 అంటే అరౌండ్ మనకి 66 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో మనకి అరౌండ్ 75% ఆఫ్ ఓటింగ్ అనేది ఫేవరబుల్గా వస్తేనే ఆ డెసిషన్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా. సో 2/3 మెజారిటీ కాదు, 3/4 మెజారిటీ అనేది కావాలి. సో దీన్ని బట్టి ఫోర్త్ స్టేట్మెంట్ మనం ఎలిమినేట్ చేసేస్తే 1, 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం జిఎస్టీ కౌన్సిల్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేద్దాం పదండి. సో లెట్స్ సీ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీన్ని మనం ఎలా తీసుకొచ్చాము? బై కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో వాట్ ఈస్ దట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ బిల్ నెంబర్ వచ్చేసరికి 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయింది? ఇక 2016లో పాస్ అవడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన భారత రాజ్యాంగంలో 3 ఆర్టికల్స్ని మనం యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 246A, సెకండ్ వన్ ఆర్టికల్ 269A, ఆఫ్టర్ దట్ ఆర్టికల్ 279A. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ 246A. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ జిఎస్టీకి సంబంధించిన లాస్ని తయారు చేయొచ్చు. ఓకేనా. సో బోత్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ రిలేటెడ్ టు జిఎస్టీ. దెన్ వాట్ అబౌట్ ఆర్టికల్ 269A? సో ఆర్టికల్ 269A ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. ఓకేనా. సో 2 రాష్ట్రాల మధ్య కానీ ఈ ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ జిఎస్టీని సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసి కలెక్ట్ చేసిన తర్వాత సో సెంట్రల్ గవర్నమెంట్ తన షేర్ని తను తీసుకుంటుంది. అండ్ ఎక్కడైతే కన్జంప్షన్ జరిగిందో, బికాస్ జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కాబట్టి సో ఆ పర్టికులర్ స్టేట్కి రిమైనింగ్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఆర్టికల్ 246A, ఆర్టికల్ 269A వీటి గురించి మాట్లాడతాయి అనమాట. దెన్ వాట్ అబౌట్ ఆర్టికల్ 279A? సో ఆర్టికల్ 279A ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ జిఎస్టీ కౌన్సిల్. ఓకేనా. ఇట్ టాక్స్ అబౌట్ జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్కి రిలేటెడ్ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 279A. ఇప్పుడు మనం ఈ 279Aలో ఉన్న అన్ని సబ్ క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. సో వీటి మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
ఓకేనా. సో డైరెక్ట్గా మనకి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఉంది. సో దాని నుంచి జిఎస్టీ కౌన్సిల్ అనేది ఆరిజిన్ అవుతుంది అని దీనికి సంబంధించిన పవర్స్ ఫంక్షన్స్ అన్ని దీంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఆర్టికల్ 279A. సో ఆర్టికల్ 279Aలో క్లాస్ 1 గురించి మనం మాట్లాడదాం. సో క్లాస్ 1 ఏమని చెప్తుంది అంటే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా he has to appoint GST council. He has to appoint GST council. అది కూడా ఎన్ని డేస్లో అంటే విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 279A. సో ఆర్టికల్ 279A ఎప్పుడైతే అమలులోకి వస్తుందో అప్పటి నుంచి విత్ ఇన్ 60 days లోపు ప్రెసిడెంట్ గారు జిఎస్టీ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇది ఆర్టికల్ 279A క్లాస్ 1 అనమాట. దెన్ వాట్ అబౌట్ ఆర్టికల్ 279A క్లాస్ 2. సో ఇట్ టాక్స్ అబౌట్ కాంపోజిషన్. సో కాంపోజిషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. సో హీ ఆర్ షీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కౌన్సిల్. ఓకేనా. సో యూనియన్ ఫినాన్స్ మినిస్టరే చైర్మన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఇన్ జనరల్గా ఫినాన్స్కి సంబంధించిన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉంటారనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 persons ఉన్నారు. దెన్ వాట్ అబౌట్ ద రిప్రజెంటేషన్ ఫ్రమ్ స్టేట్స్. సో స్టేట్స్ నుంచి కూడా ఒక మినిస్టర్ ఉంటారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ నుంచి ఒక మినిస్టర్ ఉంటారు. ఇన్ జనరల్గా ఫినాన్స్ మినిస్టర్ పాల్గొంటారు. ఖచ్చితంగా ఫినాన్స్ మినిస్టర్ మాత్రమే జిఎస్టీ కౌన్సిల్ నుంచి రిప్రజెంటేటివ్గా వెళ్ళాలి అని చెప్పి రూల్ ఏమీ లేదు. వేరే మినిస్టర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాంపోజిషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వైస్ చైర్మన్. మరి వీళ్ళలో చైర్మన్ వచ్చేసరికి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అని చెప్పి మాట్లాడుకున్నాము. మరి వైస్ చైర్మన్ ఎవరు? సో దాని గురించి డిస్కస్ చేసే ఆర్టికల్ వచ్చేసరికి 279A క్లాస్ 3. సో ఇక్కడ స్టేట్ మినిస్టర్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళల్లో ఒకరిని వైస్ చైర్మన్ లాగా అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో స్టేట్కి సంబంధించిన మినిస్టర్స్లో ఒకరిని మనం వైస్ చైర్మన్ లాగా ఎన్నుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ 279A క్లాస్ 3. దెన్ వాట్ అబౌట్ 279A క్లాస్ 4. ఇది కొంచెం లెందీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. 279A క్లాస్ 4. సో ఇట్ జనరల్లీ డీల్స్ విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇవి ఇచ్చే రికమెండేషన్స్ గురించి ఈ ఆర్టికల్ డీల్ చేస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చే రికమెండేషన్స్ అనేవి బైండింగా నాన్ బైండింగా? ఎస్, ఇట్ ఈస్ నాన్ బైండింగ్. ఓకేనా. ఇట్ ఈస్ నాన్ బైండింగ్ ఆన్ బోత్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, రైట్. సో ఇది జనరల్గా ఏ ఆస్పెక్ట్స్ మీద రికమెండేషన్స్ ఇస్తుంది అంటే ఇది మనం చూడాలి. ఫస్ట్ వన్, ఇట్ టాక్స్ అబౌట్ ట్యాక్సెస్ అండ్ ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ సెస్ యాజ్ వెల్ యాజ్ సర్చార్జ్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉందో ఇది మనకి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి రాదు. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో. ఓకేనా. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ కొన్ని జిఎస్టీలోకి ఉంటాయి, కొన్ని జిఎస్టీ బయట ఉంటాయి అన్నమాట. సో ఏ గూడ్స్ జిఎస్టీలో ఉండాలి, ఏ గూడ్స్ జిఎస్టీ పరివ్యూల నుంచి బయట పెట్టాలి అని చెప్పి డెసిషన్ తీసుకునేది కూడా జిఎస్టీ కౌన్సిలే. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఆల్సో డిసైడ్ ద థ్రెషోల్డ్ లిమిట్. సో వాట్ ఈస్ థ్రెషోల్డ్ లిమిట్? సో మనకి బిజినెస్ ఆపరేషన్స్ కంపెనీస్ ఉంటాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ జిఎస్టీ కిందకి వస్తుందా? రాదు. సో కొన్ని కంపెనీస్ మాత్రమే జిఎస్టీ పర్వ్యూలోకి వస్తాయి. మరి ఏ కంపెనీ జిఎస్టీ పర్వ్యూలోకి వస్తుంది, ఏది రాదు అనేది ఎవరు చెప్తారు అంటే జిఎస్టీ కౌన్సిలే చెప్తుంది. అది ఎలా చెప్తుందంటే బై డిపెండ్స్ అపాన్ టర్న్ ఓవర్. సో ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని మనం కొన్ని వాటిని జిఎస్టీలోకి తీసుకొస్తాం, కొన్ని వాటిని జిఎస్టీ నుంచి బయట పెడతాం. సో టర్న్ ఓవర్ అనేది ఎంత ఉండాలి? సో పర్టికులర్ కంపెనీ అనేది గూడ్స్ రిలేటెడ్ బిజినెస్ని కానీ కండక్ట్ చేస్తే దాని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 40 lakhs లోపు కానీ ఉంటే ఇట్ డజంట్ కమ్స్ అండర్ జిఎస్టీ. ఓకేనా. సో 40 lakhs లోపు ఉంటే జిఎస్టీ కిందకి రాదు. ఒకవేళ 40 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఇట్ కమ్స్ అండర్ జిఎస్టీ. ఒకవేళ కంపెనీ అనేది సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ని కానీ కండక్ట్ చేస్తే సో యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 20 lakhs లోపు కానీ ఉంటే ఇట్ డజంట్ కమ్స్ అండర్ జిఎస్టీ. ఓకేనా. ఒకవేళ 20 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఇట్ కమ్స్ అండర్ జిఎస్టీ అనమాట. సో ఇలా థ్రెషోల్డ్ లిమిట్ని కూడా చెప్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఆర్ ఫ్లోర్ రేట్స్. సో మనకి డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి. సో ఆ స్లాబ్స్లో కొన్ని గూడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తాం. సో వాట్ ఆర్ దో స్లాబ్స్? 0%, 5, 12, 18, 28. సో ఏ పర్టికులర్ గూడ్ అనేది ఏ స్లాబ్లోకి రావాలి? 0లో ఉండాలా, 5లో ఉండాలా, 12, 18, 28? లేదా 12లో ఉన్నదాన్ని తీసుకొచ్చి 5లో పెట్టొచ్చు, 5లో ఉన్నదాన్ని 12లో పెట్టొచ్చు. ఇలా ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు.
సో ఈ డెసిషన్స్ కూడా తీసుకునేది, వీటి మీద రికమెండేషన్స్ ఇచ్చేది కూడా జిఎస్టీ కౌన్సిలే. అండ్ నెక్స్ట్ వన్, ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా. సో దీన్ని ఎవరు లెవీ చేయాలి, ఎవరు కలెక్ట్ చేయాలి, ఎవరు అపార్షన్ చేసుకోవాలి, అంటే ఎవరు యూజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన రికమెండేషన్స్ని కూడా జిఎస్టీ కౌన్సిల్ ఇస్తుందన్నమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయని చెప్పాను, ఆర్టికల్ 269A ఉంటాయి. దీన్ని లెవీ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, కలెక్ట్ చేసుకునేది కూడా సెంట్రల్ గవర్నమెంట్, బట్ షేరింగ్ మాత్రం బోత్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ వాళ్ళ యొక్క పోర్షన్స్ని తీసుకుంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దీనితో పాటు మనకు అప్పుడప్పుడు న్యాచురల్ కెలామిటీస్ కానీ డిజాస్టర్స్ కానీ వస్తుంటాయి. సో ఆ టైమ్స్లో కొన్ని స్పెషల్ రేట్స్ని విధించవచ్చు. ఓకేనా. సో డ్యూరింగ్ డిజాస్టర్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్, సో ఎటువంటి స్పెషల్ రేట్స్ని విధించవచ్చు, వేటి మీద విధించవచ్చు అనేది కూడా జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది. దీంతో పాటు ఇట్ విల్ ఆల్సో రికమెండ్ సమ్ స్పెషల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ 7 సిస్టర్ స్టేట్స్ ఆర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. దీంతో పాటు సిక్కిం, యాజ్ వెల్ యాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్, యాజ్ వెల్ యాజ్ హిమాచల్ ప్రదేశ్, యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. ఓకేనా. సో 7 సిస్టర్స్, యాజ్ వెల్ యాజ్ సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో ఇవన్నీ మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఉంటాయి కాబట్టి హిల్లీ రీజన్స్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, సో వీటికి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ని జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 279A క్లాస్ 4. ఇన్ని రికమెండేషన్స్ని ఈ పర్టికులర్ జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇంత కాంప్రహెన్స్గా మీరు ఒక టాపిక్ని చదవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 279A క్లాస్ 5. సో ఇది దేని గురించి డీల్ చేస్తుంది అంటే, యాజ్ ఆఫ్ నౌ ఈ హై స్పీడ్ డీజిల్ కానీ, పెట్రోలియం క్రూడ్ కానీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కానీ, పెట్రోలు, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ జిఎస్టీ కిందకి రాలేదు, వీటిని పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒక డేట్ని అనౌన్స్ చేసి ఆ డేట్ నుంచి ఈ పర్టికులర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జిఎస్టీ కిందకి తీసుకురావచ్చు అనమాట. సో వాట్ ఆర్ దోస్ గూడ్స్? పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, పెట్రోల్, యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్. వీటిని జిఎస్టీ కిందకి తీసుకొస్తే ఒక డేట్ని రికమెండ్ చేయొచ్చు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 279A క్లాస్ 5. అండ్ నెక్స్ట్ వన్, ఆర్టికల్ 279A క్లాస్ 6. సో ఇదేం చెప్తుందో కూడా చూద్దాం. సో ఆర్టికల్ 279A క్లాస్ 6 ఏం చేస్తుంది అంటే, ఇట్ టాక్స్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టీ. సో ఈ జిఎస్టీ యొక్క స్ట్రక్చర్ అనేది హార్మనైజ్డ్గా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో మనం యూనిఫార్మిటీని తీసుకురావడానికి ఈ జిఎస్టీని తీసుకొచ్చాం కదా. యాక్చువల్గా ఇంతకుముందు మనకి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండేది, డబుల్ ట్యాక్సేషన్ ఉండేది. ఓకేనా. అండ్ స్టేట్ టు స్టేట్ మనకి పర్సంటేజెస్ అనేవి మారిపోతూ ఉండేది. సో దట్ బిజినెస్ ఆపరేషన్స్కి చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ ట్రేడ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు. సో అందుకని ఆ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేయడానికే మనం జిఎస్టీ అనే టాపిక్ని తీసుకొచ్చాం. సో అందుకని ఈ జిఎస్టీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని వీలైనంత సింపుల్గా ఉంచాలి, యూనిఫామ్గా ఉంచాలి, హార్మనైజ్డ్ స్ట్రక్చర్గా ఉంచాలి. సో దీని ద్వారా నేషనల్ మార్కెట్ని మనం డెవలప్ చేయాలి. ఓకేనా. సో ఇది ఒక ఆబ్జెక్టివ్ గురించి మాట్లాడుతుంది ఈ ఆర్టికల్ 279A క్లాస్ 6. తర్వాత కోరం అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి 279A క్లాస్ 7. సో ఇట్ టాక్స్ అబౌట్ కోరం. సో కోరం అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో పర్టికులర్ మీటింగ్ జరిగినప్పుడు మినిమం ఎంత మెంబర్స్ అటెండ్ అవ్వాలి. సో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు మినిమం 50% ఆఫ్ మెంబర్స్ ఉండాల్సిందే ఆ మీటింగ్లో. ఓకేనా. సో 50% ఆఫ్ మెంబర్స్ అటెండ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అ కోరం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 279A క్లాస్ 8. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, ఇట్ టాక్స్ అబౌట్ ద ఫంక్షన్స్. ఓకేనా. ఇట్ టాక్స్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ ప్రొసీజర్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. సో జిఎస్టీకి వేరియస్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ గురించి మాట్లాడేది ఆర్టికల్ 279A క్లాస్ 8. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 279A క్లాస్ 9. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, ఇట్ టాక్స్ అబౌట్ ద వెయిటేజ్ యాజ్ వెల్ యాజ్ మెజారిటీ. ఇట్ టాక్స్ అబౌట్ ద వెయిటేజ్ యాజ్ వెల్ యాజ్ మెజారిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఆల్రెడీ మన క్వశ్చన్లో చూసాం. సో స్టేట్ గవర్నమెంట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, అండ్ ఒక పర్టికులర్ డెసిషన్ అనేది పాస్ అవ్వాలి అంటే ఎంత మెజారిటీతో పాస్ చేయాలి. సో ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ వెయిటేజ్ వచ్చేసరికి 1/3. అండ్ ఫర్ రిమైనింగ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ మెంబర్స్ వెయిటేజ్ వచ్చేసరికి 2/3. మరి ఇక్కడ మెజారిటీ డెసిషన్ అనేది పాస్ అవ్వాలి అంటే 75% ఆఫ్ ఓట్స్ అనేది ఫేవరబుల్గా పడాలి. నథింగ్ బట్ ఇది 3/4 అనమాట. ఓకేనా. సో 75% ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్.
సో 2/3 అని చెప్పి ఇందాక స్టేట్మెంట్లు ఇచ్చారు, అది ఇన్కరెక్ట్ అనమాట. 3/4 ఆఫ్ మెజారిటీ మనకి కావాలి. ఓకే, ఇది 279A క్లాస్ 9. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి 279A క్లాస్ 10. సో ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కౌన్సిల్లో ఏదైనా ఒక వేకెన్సీ ఉందనుకోండి, లేదా ఈ కౌన్సిల్ ఉన్న మెంబర్స్లో అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఏదైనా డిఫెక్ట్ జరిగింది అనుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఆ కౌన్సిల్ తీసుకొచ్చిన యాక్ట్సో లేకపోతే ఆ కౌన్సిల్ తీసుకొచ్చిన ప్రొసీడింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సో వాటిని మనం ఇన్వాలిడ్ అని చెప్పి కొట్టివేయకూడదు. ఓకే, సో కౌన్సిల్లో వేకెన్సీ ఉంది అంటే ఈ పర్టికులర్ స్టేట్ నుంచి ఈ మెంబర్ అటెండ్ అవ్వలేదు, ఓకేనా, లేకపోతే తెలంగాణ నుంచి ఈ మెంబర్ ఈసారి వెళ్ళలేదు, బట్ జిఎస్టీ కౌన్సిల్ ఒక డెసిషన్ తీసేసుకుంది, సో ఆ డెసిషన్ అనేది ఇన్వాలిడ్ చేసేయాలి అని చెప్పి మనం అడగటానికి వీల్లేదు. ఓకే, సో రిమైనింగ్ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ కలిసికట్టుగా తీసుకొని వాళ్ళ యొక్క టైంని ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ యొక్క ఓటింగ్ని పాస్ చేసుకొని ఒక డెసిషన్ని తీసుకొస్తే, నువ్వు వచ్చేసరికి మా స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేయకుండా నువ్వు ఎలా తీసుకుంటావు డెసిషన్ అని చెప్పి అడగటానికి కుదరదు అనమాట. ఓకే, సో వేకెన్సీ ఉన్నా లేకపోతే అపాయింట్మెంట్ ప్రాసెస్లో డిఫెక్ట్ ఉన్నా సరే దాన్ని బేస్ చేసుకొని ఆ కౌన్సిల్ యొక్క డెసిషన్స్ని కానీ ప్రొసీడింగ్స్ని కానీ ఇన్వాలిడ్ చేయడం కుదరదు. 279A క్లాస్ 10. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఆర్టికల్ 279A క్లాస్ 11. సో ఇది దేని గురించి మాట్లాడుతుంది? సో ఇట్ టాక్స్ అబౌట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. సో యాక్చువల్గా మనం జిఎస్టీని ఎందుకు తీసుకొచ్చాము? ఫిజికల్ ఫెడరలిజంని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చాం. సో ఎప్పుడైనా సరే స్టేట్స్కి సెంటర్కి ఏదైనా ఇష్యూ వచ్చినా, లేదా సెంటర్ ప్లస్ స్టేట్స్ ఇది ఒక సైడు వర్సెస్ రిమైనింగ్ స్టేట్స్ ఒక సైడు, ఇలా కూడా ఇష్యూస్ వస్తాయి. లేదు ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇలా సెంటర్కి స్టేట్స్ మధ్య ఇష్యూస్ వచ్చినా సరే, లేకపోతే స్టేట్కి మధ్య ఇష్యూస్ వచ్చినా సరే వాటిని సెటిల్ చేసే మెకానిజంని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు అండర్ ఆర్టికల్ 279A క్లాస్ 11. ఓకేనా, సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ జిఎస్టీ కౌన్సిల్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ క్లాస్ని మాట్లాడుకోవడం జరిగింది. సో చాలా కాంప్రహెన్స్గా మనం మాట్లాడుకున్నాము. సో ఎటువంటి కాంప్రహెన్స్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇటువంటి మంచి సెషన్స్ కోసం ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి మా సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో ఫ్యాకల్టీగా నా సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ నేను పెడతాను మీకు అన్ని పాయింట్స్ని చెప్పడానికి. అండ్ కంటెంట్ టీం వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు. అండ్ ఇన్స్టిట్యూట్ కూడా మొత్తం రన్ చేయడానికి కూడా మంచి ఎఫర్ట్స్ అనేది పెడుతూ ఉంటుంది. ఓకేనా, ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ రిక్వెస్ట్, దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పదండి. సో క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు గ్రీన్ హైడ్రోజన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ఇంటర్నల్ కంబషన్. It can be blended with natural gas and used as a fuel for heat or power generation. It can be used in a hydrogen fuel cell to run vehicles. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈ పర్టికులర్ గ్రీన్ హైడ్రోజన్ మనం డైరెక్ట్గా ఫ్యూయల్ లాగా యూజ్ చేయొచ్చు ఫర్ ఇంటర్నల్ కంబషన్. ఓకేనా, ఇట్ కెన్ బి యూజ్డ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము బికాస్ దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ రిగార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా, బట్ వీ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ ఫర్ ఇంటర్నల్ కంబషన్. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. అండ్ దీన్ని మనం న్యాచురల్ గ్యాస్తో బ్లెండ్ చేసి దీన్ని మనం ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ద జనరేషన్ ఆఫ్ హీట్ యాజ్ వెల్ యాజ్ పవర్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా కరెక్టే అనమాట. సో మనం వెహికల్స్ని రన్ చేయడం కోసం ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్లో మనం గ్రీన్ హైడ్రోజన్ని యూజ్ చేయొచ్చు. సో 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇప్పుడు నేను మీకు గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ యాజ్ వెల్ యాజ్ గ్రే, బ్లాక్, పింక్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్. అసలు హైడ్రోజన్ మనం డిఫరెంట్ ప్రొసీజర్స్ ద్వారా తయారు చేయొచ్చు. సో ఇలా తయారు చేసే ప్రొసీజర్ని బేస్ చేసుకొని అది గ్రీన్ హైడ్రోజనా, బ్లూ హైడ్రోజనా, గ్రేనా, బ్లాకా, ఇలా డిఫరెంట్ టైప్స్ లాగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ మనం గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుకుందాం. సో గ్రీన్ హైడ్రోజన్లో మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఎలక్ట్రాలసిస్. సో ఈ ప్రాసెస్ని చేయడానికి మనం ఒక డివైస్ని యూజ్ చేస్తాం. ఆ డివైస్ పేరే ఎలక్ట్రోలైజర్. సో ఎలక్ట్రోలైజర్ ఏం చేస్తుంది అంటే వాటర్ని స్ప్లిట్ చేస్తుంది. ఎలా స్ప్లిట్ చేస్తుంది? హైడ్రోజన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్. సో వాటర్ మాలిక్యూల్ని హైడ్రోజన్ లాగా అండ్ ఆక్సిజన్ లాగా స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ మనం యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రోలైజర్ ఏదైతే ఉందో ఇది రన్ అవటానికి మనం ఎనర్జీని పాస్ చేయాలి, అవునా? సో పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ దీనికి ప్రొవైడ్ చేసే పవర్ సప్లై అనేది ఏ సోర్స్ నుంచి నువ్వు తయారు చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఎలక్ట్రోలైజర్కి నువ్వు పవర్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ప్రొవైడ్ చేసామనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకేనా, సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్, విండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి నుంచి వచ్చిన పవర్ని నువ్వు తీసుకొచ్చి ఎలక్ట్రోలైజర్కి అందించి ఆ ఎలక్ట్రోలైజర్ ద్వారా నువ్వు వాటర్ మాలిక్యూల్ని హైడ్రోజన్ లాగా,
ఆక్సిజన్ లాగా స్ప్లిట్ చేస్తే అక్కడ వచ్చిన హైడ్రోజన్ మనం గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఇది గ్రీన్ హైడ్రోజన్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూ హైడ్రోజన్. సో బ్లూ హైడ్రోజన్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో ఇక్కడ హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేస్తాము, బట్ ఈ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం అక్కడ అందించే ఎనర్జీ ఏదైతే ఉందో అది న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది. రెన్యూబుల్ ఎనర్జీ కాదు, న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ న్యాచురల్ గ్యాస్ నుంచి వచ్చిన ఎనర్జీని యూజ్ చేసి మనం హైడ్రోజన్ని తయారు చేస్తాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనకి CO2 ఎమిషన్స్ అనేవి జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ మనం న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నాము. బట్ గ్రీన్ హైడ్రోజన్ మనం ఏమి యూజ్ చేసాము, రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేయడం ద్వారా అక్కడ కార్బన్ ఎమిషన్స్ జరగలేదు. ఇక్కడ మనం వేరే ప్రాసెస్ని న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి. బట్ ఇక్కడ బ్లూ హైడ్రోజన్లో మనం ఏం చేస్తామంటే ఇలా ఎమిట్ అయిన కార్బన్ ఎమిషన్స్ని మనం క్యాప్చర్ చేస్తాం, క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తాం అనమాట. ఎక్కడ చేస్తాము? అండర్ గ్రౌండ్లో. ఓకేనా? సో మనం న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసాము, సో దీని ద్వారా CO2 ఎమిషన్స్ జరిగాయి. సో ఈ CO2 ఎమిషన్స్ మనం ఏం చేసాము, క్యాప్చర్ చేసి స్టోర్ చేసి అండర్ గ్రౌండ్లో పెట్టామన్నమాట. నథింగ్ బట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళనివ్వట్లేదు. సో అప్పుడు దీన్ని మనం బ్లూ హైడ్రోజన్ అని చెప్పి పిలుస్తాం. దీనికి ఆపోజిట్గా ఉండేదే గ్రే హైడ్రోజన్. సో గ్రే హైడ్రోజన్లో ఏం జరుగుతుంది అంటే న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తాము, ఇలా న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి మనం హైడ్రోజన్ని తయారు చేస్తాము. బట్ ఇలా యూజ్ చేసినప్పుడు CO2 ఎమిషన్స్ జరుగుతాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఈ CO2 ఎమిషన్స్ని క్యాప్చర్ చేయము, వీఆర్ నాట్ క్యాప్చరింగ్ ఇట్, సో వీఆర్ నాట్ స్టోరింగ్ ఇట్. మరి ఏం చేస్తున్నాం, ఈ CO2 ఎమిషన్స్ని డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేస్తున్నాం. సో ఇలా చేస్తూ మీరు కానీ హైడ్రోజన్ తయారు చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ గ్రే హైడ్రోజన్. ఇప్పుడు అర్థమైందా బ్లూ హైడ్రోజన్కి గ్రే హైడ్రోజన్కి మధ్య డిఫరెన్స్? రెండిట్లో సేమ్ ప్రాసెస్, న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తాం, హైడ్రోజన్ని తయారు చేస్తాం. బట్ ఆ తయారు చేసే ప్రాసెస్లో ఒక దాంట్లోనేమో ఈ CO2 ఎమిషన్స్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేసి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయి పొల్యూట్ అవ్వకుండా మనం కాపాడుతున్నాము. అలా చేస్తే బ్లూ హైడ్రోజన్. ఓకేనా? సో దీని ద్వారా ఎన్విరాన్మెంట్కి ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు. బట్ గ్రే హైడ్రోజన్లో ఏం జరుగుతుంది, CO2 ఎమిషన్స్ జరుగుతున్నాయి, వాటిని మనం క్యాప్చర్ చేయట్లేదు, వాటిని స్టోర్ చేయట్లేదు, డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేస్తున్నాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది, ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లూ హైడ్రోజన్ యాజ్ వెల్ as గ్రే హైడ్రోజన్. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. దెన్ వాట్ అబౌట్ బ్లాక్ హైడ్రోజన్? సో బ్లాక్ హైడ్రోజన్ అనేది చాలా డేంజరస్, బికాస్ ఇక్కడ కూడా మనం హైడ్రోజన్ని తయారు చేసాము, బట్ ఈ హైడ్రోజన్ని తయారు చేయడానికి మనం యూజ్ చేసే సోర్స్ ఏంటంటే కోల్. ఓకేనా? నువ్వు హైడ్రోజన్ అనేది ఒక ఎనర్జీ, సో అది నీకు కావాలి, దాన్ని తయారు చేసినా బాగానే ఉంది. బట్ దాన్ని తయారు చేయడానికి నువ్వు యూజ్ చేసే సోర్స్ ఏంటంటే కోల్ అనమాట. కోల్ అనేది ఒక ఫాసిల్ ఫ్యూయల్, దాన్ని బర్న్ చేస్తే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి. సో అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు ఎన్వైర్న్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ హైడ్రోజన్. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసరికి పింక్ హైడ్రోజన్. సో దీంట్లో కూడా మనం హైడ్రోజన్ని తయారు చేస్తాము, బట్ ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీ. ఓకేనా? న్యూక్లియర్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసరికి టర్కాయిస్ హైడ్రోజన్. సో దీన్ని యూజ్ చేసి కూడా మనం హైడ్రోజన్ని తయారు చేస్తాము, బట్ ఇక్కడ యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే పైరాలసిస్. ఇక్కడ యూజ్ చేసే సోర్స్ ఏంటంటే న్యాచురల్ గ్యాసే. సో న్యాచురల్ గ్యాస్ని మనం బ్లూ హైడ్రోజన్లో యూజ్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ గ్రే హైడ్రోజన్లో కూడా యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో బ్లూ హైడ్రోజన్ యాజ్ వెల్ యాజ్ గ్రే హైడ్రోజన్. ఇక్కడ మనం స్టీమ్ రిఫార్మింగ్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. బట్ టర్కైస్ హైడ్రోజన్లో మనం ఏం యూజ్ చేస్తున్నామంటే పైరాలసిస్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, టర్కాయిస్ హైడ్రోజన్. ఆఫ్టర్ దట్ ఎల్లో హైడ్రోజన్. సో ఇక్కడ కూడా మనం హైడ్రోజన్ని తయారు చేస్తాము, బట్ బై యూజింగ్ సోలార్ ఎనర్జీ. స్పెసిఫిక్గా సోలార్ ఎనర్జీని యూజ్ చేసి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ని తయారు చేస్తే ఎల్లో హైడ్రోజన్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెన్సెస్ అర్థమయ్యాయి కదా. గ్రీన్ హైడ్రోజన్లో మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేసి హైడ్రోజన్ని తయారు చేస్తాము బై యూజింగ్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్. బ్లూ హైడ్రోజన్లో న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి హైడ్రోజన్ని తయారు చేస్తాము బై స్టీమ్ రిఫార్మింగ్ విత్ కార్బన్ క్యాప్చర్. సో ఇక్కడ మనం ఈ ఎమిట్ అవుతున్న కార్బన్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తాం. గ్రే హైడ్రోజన్లో వాటిని స్టోర్ చేయము, క్యాప్చర్ చేయము, అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్ హైడ్రోజన్. ఇక్కడ మనం యూజ్ చేసే సోర్స్ ఏంటి? కోల్. మెథడ్ ఏంటి? గ్యాసిఫికేషన్. సో ఇది ఎన్విరాన్మెంట్కి చాలా డ్యామేజ్ని క్రియేట్ చేసింది, బికాస్ మనం కోల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. పింక్ హైడ్రోజన్లో మనం న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేస్తాము, టర్కైస్ హైడ్రోజన్లో మనం న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తాము. బట్ బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, టర్కైస్ హైడ్రోజన్ ఈ మూడిట్లో మనం సోర్స్ ఏంటంటే న్యాచురల్ గ్యాసే. బట్ డిఫరెన్స్ ఏంటంటే మెథడ్ ఆర్ ప్రాసెస్ అనేది డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనం పైరాలసిస్ మెథడ్ని యూజ్ చేస్తాం, బట్ బ్లూ హైడ్రోజన్లో, గ్రే హైడ్రోజన్లో స్టీమ్ రిఫార్మింగ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఎల్లో హైడ్రోజన్లో సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తాము, మెథడ్ వచ్చేసరికి ఎలక్ట్రాలిసిస్ అనమాట.
ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 2023 4th January 2023లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క బడ్జెట్ అవుట్లే వచ్చేసరికి 19,744 crores. అండ్ దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇవి కూడా ఇంపార్టెంట్, మనకి మినిస్ట్రీస్ని కూడా అడుగుతారనమాట, నోడల్ మినిస్ట్రీస్ని. సో దీంట్లో ఒక మెయిన్ కాంపోనెంట్ వచ్చేసరికి సైట్ అనే ప్రోగ్రామ్ అనమాట. సో ఇట్ స్టాండ్స్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. సో ఈ సైట్ అనే కాంపోనెంట్కి మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ని అలొకేట్ చేశారు. అంటే అవుట్ ఆఫ్ 19,744 crores అరౌండ్ 17,490 crores ఈ కాంపోనెంట్కి అలొకేట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇదే మేజర్ కాంపోనెంట్ అనమాట. దీంతోపాటు పైలట్ ప్రోగ్రామ్స్ని కూడా తీసుకొస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో. సో పైలట్ ప్రోగ్రామ్స్కి 1466 crores అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D. సో R&Dకి వీళ్ళు ఎంత అలొకేట్ చేశారు అంటే 400 crores అనమాట. ఓకేనా, ది అలొకేటెడ్ 400 crores. సో ఈ R&D కాంపోనెంట్ ఏదైతే ఉందో దీన్ని షిప్ అని చెప్పి కూడా పిలవచ్చు. సో షిప్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. సో దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ అదర్ కాంపోనెంట్స్. సో దీనికి 388 crores అలొకేట్ చేశారు. ఓకేనా. సో మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసరికి సైట్ ఒకటి, రెండవది షిప్ అనమాట. ఈ రెండు కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దీని యొక్క టార్గెట్స్ ఏంటి? సో ఈ మిషన్ యొక్క టార్గెట్స్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు క్రియేట్ ద కెపాసిటీ ఆఫ్ 5 million metric tons ఆఫ్ హైడ్రోజన్ ప్రొడక్షన్. అది కూడా పర్ యానం. ఓకేనా, పర్ యానం మనం హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయాలి. అది కూడా ఎంత? 5 million metric tons. అది కూడా ఎప్పటికల్లా 2030 కల్లా ఈ కెపాసిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ వాట్ అబౌట్ సెకండ్ టార్గెట్? సో మనం ఇందాక నేనేమని చెప్పాను, ఈ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకేం కావాలి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కావాలి, అవునా. సో ఆ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మన ఎనర్జీని తీసుకొచ్చి ఎలక్ట్రోలైజర్కి ఇస్తాము. ఎలక్ట్రోలైజర్ ఏం చేస్తుంది? వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తుంది, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఈ హైడ్రోజన్ మనం గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఎడిషనల్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని తీసుకొచ్చి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్రాసెస్లో యూజ్ చేయాలి. సో ఫర్ దట్ పర్పస్ we are going to create 125 gigawatt of renewable energy by 2030. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, 125 gigawatt of renewable energy. అండ్ ఆఫ్టర్ దట్ జాబ్స్. ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఈ పర్టికులర్ పాలసీ ద్వారా మనం క్రియేట్ చేయబోతున్నామంటే 6 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్. సో ఎప్పుడైతే గ్రీన్ హైడ్రోజన్ మనం యూసేజ్ని పెంచుతామో ఆటోమేటిక్గా మనం ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవచ్చు. సో ఎంత తగ్గించుకోవచ్చు అంటే 1 lakh crores వర్త్ ఉన్న ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క డిపెండెన్సీని తగ్గించుకొని గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి, సో దట్ వీ కెన్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఎంతవరకు రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే 50 million metric tons. ఓకేనా. సో 50 MMT ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ పాలసీలో భాగంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేయబోతున్నాం? వాట్ ఈస్ ద టార్గెట్? సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 8 lakh crores. సో 8 lakh crores వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద టార్గెట్స్ అండర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3, మ్యాప్ పాయింటింగ్ అనమాట. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చీనాబ్ రివర్. ద చీనాబ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్ర అండ్ బాగా రివర్స్ నియర్ జస్కర్ రేంజ్ ఇన్ లడాక్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో యాక్చువల్గా ఇది ఎలా క్రియేట్ అవుతుంది అంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్ర రివర్ యాజ్ వెల్ as బాగా రివర్. ఇది కరెక్టే, ఓకేనా, ఇది కరెక్టే. బట్ ఇవి ఎక్కడ కాన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే ఎట్ హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఇన్ లడాక్, ఎట్ హిమాచల్ ప్రదేశ్ బారాలాచలా. సో బారాలాచలా హిమాచల్ ప్రదేశ్లో ఇవి కాన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ నుంచి మనకి ఈ చీనాబ్ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, ద రివర్ ఫ్లోస్ త్రూ ద పీర్ పంజల్ రేంజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎస్, ఇది కరెక్టే. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పీర్ పంజల్ రేంజ్ ఏదైతే ఉందో దాని నుంచి చినాబ్ రివర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద చినాబ్ రివర్ ఫార్మ్స్ వ్యాలీస్ బట్ నాట్ డీప్ గార్జెస్. ఇది కేవలం వ్యాలీస్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది, గార్జెస్ని క్రియేట్ చేయదు అని చెప్పి అంటున్నారు. ఇది కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో చినాబ్ రివర్ ఏదైతే ఉందో ఇట్ క్రియేట్స్ వ్యాలీస్ యాజ్ వెల్ యాజ్ గార్జెస్. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి 2 only is the right answer. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4, వాట్ డూ యూ మీన్ బై ట్రిపుల్ డిప్ లానినా? సో లానినా మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఎల్నినో,
యాజ్ వెల్ యాజ్ లానినా అండ్ ఎన్సో. ఇవి మాత్రం జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి. రెగ్యులర్గా వీటి మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ట్రిపుల్ డిప్ లానినా అంటే ఏంటి? ఏ సింగిల్ లానినా ఈవెంట్ అకరింగ్ థ్రైస్ ఇన్ ద సేమ్ ఇయర్. అంటే ఒకే ఇయర్లో 3 సార్లు అకర్ అయ్యే ఈవెంట్ని ట్రిపుల్ డిప్ లానినా అని చెప్పి అంటామంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, లానినా కండిషన్స్ పెర్సిస్టింగ్ ఫర్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్. అంటే 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ మనకి లానినా కండిషన్స్ కానీ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ట్రిపుల్ డిప్ లానినా అని చెప్పి అంటున్నారు. ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా? సో 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ మనకు కానీ లానినా కండిషన్ కానీ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ట్రిపుల్ డిప్ లానినా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్. సో ఇట్ ఈస్ ఎ పోర్టల్ అనమాట, ఆన్లైన్ పోర్టల్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆప్షన్స్ చూడండి. ద జెమ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ టు ఫెసిలిటేట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ టు సెల్ దేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ వరకు కరెక్టే. బట్ దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కాదు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఈ జెమ్ అనే పోర్టల్ ఏదైతే ఉందో ఇట్ ఎనేబుల్స్ టూల్స్ లైక్ ఈ బిడింగ్ అండ్ రివర్స్ ఈ ఆప్షన్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ప్రొక్యూర్మెంట్. ఎస్, ఇది కరెక్టే. ఓకేనా? సో దీంట్లో 2 ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయి. ఒకటి ఈ బిడింగ్, రెండోది రివర్స్ ఈ ఆప్షన్. మనకి బిడ్డింగ్ అంటే తెలుసు. ఓకేనా? సో బిడ్డింగ్ అనేది ఆన్లైన్లో జరిగితే దాన్ని మనం ఈ బిడింగ్ అని చెప్పి పిలుస్తాం. మరి రివర్స్ ఈ ఆప్షన్ అంటే ఏంటి? సో జనరల్గా ఆప్షన్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. అమ్మే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు వచ్చి వాళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. తర్వాత కొనే వాళ్ళు ఉంటారు కదా, బయ్యర్స్, వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఇది నార్మల్ ఆప్షన్ ప్రాసెస్. ఇప్పుడు రివర్స్ ఈ ఆప్షన్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ దీనికి ఇది ఆపోజిట్లో జరుగుతుంది. ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. సో బయ్యర్స్ ఉంటారు, బయ్యర్స్ వచ్చి వాళ్ళకి డిమాండ్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. మాకు ఇన్ని గూడ్స్ కావాలి, ఒక 100, ఒక 200 అలా వాళ్ళకి డిమాండ్ని ప్లేస్ చేస్తారు. సో ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఈ ఎంఎస్ఎంఈస్ వస్తాయి. ఎంఎస్ఎంఈస్ వచ్చేసి ఓకే మేము ఈ ప్రైస్కి ఇస్తాము మీకు. సో నేను ఒక 1000 రూపీస్కి ఇస్తాను సార్, నేను 950కి ఇస్తాను సార్, నేను 900కి ఇస్తాను. ఇలా రివర్స్లో జరుగుతుంది ప్రాసెస్. యాక్చువల్గా ఏం జరుగుతుంది, సెల్లర్ ఉంటాడు, వాడు ఒక 10 గూడ్స్ని పెడతాడు. నేను 100 రూపాయలు పెట్టి కొంటానని చెప్పి ఒకడు అంటాడు, నేను 200 పెట్టి కొంటానని చెప్పి ఇంకోటి అంటాడు, ఇంకోటి నేను 300 ఇస్తాను అంటాడు. సో దీన్ని బట్టి డిమాండ్ని మనం ఫిక్స్ చేయొచ్చు, డిసైడ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, బయ్యర్ వచ్చి నాకు ఒక 100 గూడ్స్ కావాలని చెప్పి వాడు మెన్షన్ చేస్తాడు. సార్ నేను 100 గూడ్స్ నాకు 1000కి ఇస్తాను అని చెప్పి ఒకడు అంటాడు సెల్లర్. ఇంకోటి వచ్చేసరికి 950, ఇంకోటి వచ్చేసరికి 900. అంటే ఇక్కడ తక్కువ ప్రైస్కి ఎవడైతే అమ్మటానికి చూస్తాడో క్వాలిటీ ప్రోడక్ట్ని వాడి దగ్గర కొనడానికి బయ్యర్ చూస్తాడు. ఇది రివర్స్. నార్మల్గా ఏం జరుగుతుంది, ఎవడైతే ఎక్కువ ప్రైస్ పెట్టి కొనడానికి చూస్తాడో వాడికి అమ్మడానికి చూస్తాడు సెల్లర్. ఓకేనా? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జెమ్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ ఆర్ అలౌడ్ టు యూజ్ జెమ్ పోర్టల్ ఫర్ ప్రొక్యూర్మెంట్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో జనరల్గా ఈ జెమ్ పోర్టల్లో ఎంఎస్ఎంఈస్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి ప్రోడక్ట్స్ని ప్లేస్ చేస్తారు. వాటిని ఎవరెవరు కొనొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి. సో వాటిని ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకుంటారు అనమాట. నథింగ్ బట్ ప్రొక్యూర్మెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీళ్ళతో పాటు అటానమస్ బాడీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోవచ్చు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీస్ మాత్రమే కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో వాడు మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్ అనమాట. ఫస్ట్ దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అన్నాడు, అది ఇన్కరెక్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. థర్డ్ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే అంటున్నాడు, అది కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో యాక్చువల్గా జెమ్ అనే పోర్టల్ని ఎప్పుడు తీసుకొచ్చారు, 2016లో తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అండ్ ఈ పర్టికులర్ పోర్టల్ ఏదైతే ఉందో దీని ఒక 100% ఓనర్షిప్ వచ్చేసరికి గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అండ్ ఈ పోర్టల్ ద్వారా మనం ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయబోతున్నాము, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయబోతున్నాము. అండ్ ఎంఎస్ఎంఈస్ యొక్క ప్రోడక్ట్స్కి మంచి మార్కెట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇందులో మొత్తం పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ టూల్స్ వచ్చేసరికి ఈ బిడింగ్ యాజ్ వెల్ యాజ్ రివర్స్ ఈ ఆప్షన్. అండ్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక కొత్త రూల్ని తీసుకొచ్చారు. ఆ రూల్ ఏంటంటే రూల్ నెంబర్ 149. సో ఇట్ కమ్స్ అండర్ జనరల్ ఫినాన్షియల్ రూల్స్ 2017. జనరల్ ఫినాన్షియల్ రూల్స్ 2017 ప్రకారం ఒక కొత్త రూల్ని తీసుకొచ్చారు, రూల్ నెంబర్ 149. సో ఈ రూల్ నెంబర్ 149 ఏం చెప్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ఏ మ్యాండేటరీ క్లాస్. సో వాట్ డస్ ఇట్ మీన్?
సో ఈ పర్టికులర్ మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, నథింగ్ బట్ ఈ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్టికులర్ పోర్టల్ నుంచి ప్రొక్యూర్మెంట్ అనేది చేయాలి. ఓకేనా? సో మ్యాండేటరీ పర్చేజెస్ బై గవర్నమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ జెమ్కి సంబంధించి కొన్ని అవుట్లెట్ స్టోర్స్ కూడా ఉంటాయి బయట ఫిజికల్గా, లైక్ సరాస్ అని చెప్పి, లేదా ఆజీవిక అని చెప్పి, లేదా ట్రైబ్స్ ఇన్ ఇండియా అని చెప్పి, స్టార్టప్ రన్వే, ఖాదీ ఇండియా, ఇండియా హ్యాండ్లూమ్, ఇవన్నీ ఈ జెమ్కి సంబంధించిన అవుట్లెట్ స్టోర్స్. ఈ స్టోర్స్లో ఏం చేస్తారు, ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసి అమ్మటానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ జెమ్ అనేది ఏదైతే ఉందో ఇది నేషనల్ బ్యాంబూ మిషన్తో కొలాబరేట్ అయ్యి ఒక కొత్త విండోని తీసుకొచ్చింది. దాన్ని మనం బ్యాంబూ మార్కెట్ విండో అని చెప్పి కూడా పిలుస్తాం, బ్యాంబూ మార్కెట్ విండో. సో దీని ద్వారా ఈ నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బ్యాంబూస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళే వాటిని ఎక్కువగా సెల్లింగ్ చేసుకుంటూ ఉంటారు. సో వీటిని అంటే ఈ బ్యాంబూస్ని యూజ్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ని కూడా తయారు చేస్తూ ఉంటారు, బుట్టలు కానీ లేకపోతే అదర్ వెసల్స్ కానీ తయారు చేస్తుంటారు. సో ఆ ప్రొడక్ట్స్ని ఈ పర్టికులర్ పోర్టల్ ద్వారా సెల్ చేయడానికి ఈ కొలాబరేషన్ అనేది చేశారన్నమాట. అండ్ అనదర్ అప్డేట్ ఏంటంటే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ట్యాగ్. సో సెల్లర్స్ ఉంటారు, వాళ్ళు ప్రోడక్ట్స్ని అమ్ముతారు. కొన్నిసార్లు ఈ ప్రోడక్ట్స్లో కొన్ని ఐటమ్స్ని వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి తయారు చేస్తారన్నమాట. సో ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆరిజిన్ ఏంటో కూడా చెప్పాలి. సార్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది యూఎస్ఏ నుంచి వచ్చింది, సో దీని యొక్క ఆరిజిన్ వచ్చేసరికి యూఎస్ఏ లేకపోతే చైనా, రష్యా అలా మెన్షన్ చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ సెల్లర్స్. ఎప్పటి నుంచి తీసుకొచ్చారంటే ఇది 2020 నుంచి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు తీసుకొచ్చారు, 2016లో తీసుకొచ్చారు. ఇవన్నీ తర్వాత వచ్చిన అప్డేట్స్ అనమాట. అండ్ రీసెంట్గా మనం ఏం చేసామంటే ఈ పర్టికులర్ జెమ్ అనే పోర్టల్ ఏదైతే ఉందో దీని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం, లేకపోతే ఎంఎస్ఎంఈ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కొంతమంది యూజర్స్ ఉన్నారు కదా సో వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ అవ్వాలి, అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో జెమ్ అనేది పోర్టల్ ఎలా ఉంటుంది, దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా ప్రొక్యూర్మెంట్ మనం కొనాలి, లేకపోతే ఎలా సెల్ చేయాలి, ఎలా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఇదంతా తెలుసుకోవడానికి ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దీన్నే జెమ్ ఎల్ఎంఎస్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఎప్పుడు తీసుకొచ్చారు, రీసెంట్గా 2024లోనే తీసుకురావడం అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా మనం ఏం చేసామంటే ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 6 అఫీషియల్ లాంగ్వేజెస్లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకేనా? 6 అఫీషియల్ లాంగ్వేజెస్లో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. తర్వాత కొంతమంది పీపుల్ ఈ లాంగ్వేజెస్ యొక్క లిమిటేషన్ ద్వారా సఫర్ అవుతున్నారు అని చెప్పి అడిషనల్గా ఇంకొక 6 అఫీషియల్ లాంగ్వేజెస్ని యాడ్ చేసాం. సో యాజ్ ఆఫ్ నో టోటల్గా ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో 12 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో దీంట్లో హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ మన తెలుగు కూడా ఉంటుంది. మేజర్గా ఈ 3ని మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి, కావాలంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్గా 12. ఓకేనా? సో అసమీస్, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ని చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకోవడం జరిగింది. సో జిఎస్టీ కౌన్సిల్ అనే టాపిక్ని నేను మొత్తం ఫినిష్ చేసేసాను. దాని నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డిస్కస్ చేసాం. తర్వాత గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, బ్లాక్, ఇవన్నీ మొత్తం డిస్కస్ చేశాను. తర్వాత మీకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చాలా కాంప్రహెన్స్గా మాట్లాడుకున్నాం. సో సిన్సియర్ రిక్వెస్ట్, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.